హలో గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ముందుగా ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ ఏంది మరి ఒకసారి చూస్తే 55 మసాలాలు కలిపట ఒక ప్రియా మసాలా తయారవుతుందట. ఇది హైదరాబాద్ చికెన్ బిర్యానీకి సంబంధించినటువంటి మసాలా అన్నట. ఇగో ఈ మసాలాలు పోసి హైదరాబాద్లో ఇక ఈ మసాలాలే కొంపలు ముంచుతున్నాయి. హైదరాబాద్లో ప్రజల్ని కొంపలు ముంచేదంటే ఈ మసాలాలే. పాడైపోయినటువంటి పదార్థాలతోని వంటలు చేసి కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన చికెను, ఇగో వీటితోని బిర్యానీలు, వెజ్ బిర్యానీలు ఇట్లాంటివి రెడీ చేసి ఈ మసాలాలు చల్లేసరికల్లా ఆ పాడైపోయినది మన కంటికి కనబడతలేదు. మసాలాల టేస్ట్తోని మంచిగా తింటున్నాం, అనారోగ్య పాలైపోతున్నాం. ఇగో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి హైదరాబాద్లో. మొత్తం నిన్న 40 హోటల్స్ను మొత్తం మీద తనిఖీ చేసిర్రు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. 40 హోటళ్ళు, అంతకుముందు కూడా ఇంకా చాలా హోటల్స్ ఇట్లా మొత్తం మీద ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ఈ రకంగా అయిపోయింది. హోటళ్ళు మొత్తం గబ్బు. పోయి హోటల్లో తిందాం, మంచిగా బిర్యానీ తిందాం, ఆడనే పోయి భోజనం చేద్దామని అనుకుంటాం, కానీ అక్కడ ఉన్నంత దరిద్రం ఇంకొకటి లేదు. ఇక అది తప్పని పరిస్థితులలో మాత్రమే తినాలి. అది మళ్ళీ మనకు తెలిసినటువంటి హోటల్కి పోయే తినాలి. ఏ హోటల్ పడితే ఆ హోటల్కి పోయి బిర్యానీ ఇక్కడ 120 అనట, ఇక్కడ 110 అనట అని పోయి తక్కువ రేటు ఉన్నదని మనం పోయి తింటే తక్కువ రేటు కాదు, అక్కడ ఉన్నది ఎప్పటిదో తీసుకొచ్చి అక్కడ పెడతారు అన్నట్టు. అవి అట్లా చివరికి ఖరాబ్ అయిపోయేది మన ప్రాణాలే. జర గుర్తుపెట్టుకొని పోయి తినిరారిగా. ప్రజా ఆరోగ్యంతో చెలగాటం. ప్రజా ఆరోగ్యంతోనే చెలగాటం ఆడుతున్నారట. నకిలీ మందులకు మార్కెట్గా మారిపోయినటువంటి రాష్ట్రం. ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం. ఇగో నకిలీ మందులతోని మొత్తం రాష్ట్రం అంతా ఒక మార్కెట్ లాగా మారిపోయింది మన రాష్ట్రం. ఇవి ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు ఈ నకిలీ మందులు సప్లై చేసుకుంటా. దరిద్రపు నా కొడుకులు వీళ్ళంతా ఎట్లా అమ్ముతారా మీరు నకిలీ మందులు? నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, మరి పక్కోడి భార్య పక్కోడి పిల్లలు కూడా బాగుపడాలి, ప్రజలంతా మంచిగా ఉండాలని ఎందుకు ఆలోచించర్రా? బుర్రలేని ఎదవల్లక్క. అడ్డమైన మందులు తయారు చేసి ప్రజల మీదకి ఉసిగొలిపితే సావని బతకని అన్నట్ట. ఇట్లాంటి నా కొడుకుల్ని దొరకబట్టిది అన్నాలే. ఇట్లాంటి వాళ్ళను ఈ నకిలీ మందులు చేసి తయారు చేసి ప్రజల్లోకి విడిస్తే దొరకబట్టి తన్నాలి. ఇంకా పట్టుబడ్డాక తీసుకుపోయి స్టేషన్లో పెట్టి జైలు శిక్షలు వేయడం, కేసులు పెట్టడం ఇవి కాదు చేయాల్సింది. ఇట్లాంటి వాళ్ళకు ప్రజల మధ్యకు తీసుకొచ్చి ఇట్లాంటి నకిలీ మందులు తయారు చేస్తే మన ప్రాణాలకి ఈ రకంగా ఉన్నది, ప్రజలు మీరే చెప్పాలి బుద్ధి అని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి చూపెట్టాలి వీళ్ళని. ఇలా సంగతి ఏందో చెప్తారు. అట్లా ఇంత ఘోరమా దరిద్రపు నా కొడుకులు? మందులు తయారు చేస్తే మంచిగా తయారు చేయాలి, సావని బతకనారా ఇక వేసుకొని అడ్డమైన మందులు తయారు చేస్తే అయిపోతుందా? అడ్డమైన హోటల్స్ కూడా అట్లనే ఉన్నాయి. 3-4 రోజుల కింద చికెన్ తీసుకొచ్చి వండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి వండితే ఆడు తిన్నోడేమో సావుకు దగ్గరవుతాడు, అమ్మినోడేమో బంగ్లా మెడలు కట్టుకుంటాడు. ఇగో ఇట్లా జరుగుతుంది పరిస్థితి. ఇక ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు. ఇక కోకొల్లలుగా అనుమతి లేని మందుల దుకాణాలు. కోకొల్లాలుగా అనుమతి లేనటువంటి మందుల దుకాణాలట. ఇక DCA తనిఖీల్లో ప్రతి చోట నివ్వెరపోయేటువంటి ఉదాంతాలు బయటకు వస్తున్నాయట. నివ్వెరపోయేటువంటి ఉదాంతాలు, ఏం ఉదాంతాలు బయటకు వస్తున్నాయరా నాయన? ఇక జ్వరము, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్కు మనం వాడుతున్నటువంటి చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియనటువంటి దుస్థితి నెలకొన్నది. ఇవి వాడుతున్నాం కదా. జ్వరం అంటే విపరీతంగా జ్వరం అనేది చాలామందికి వచ్చేటువంటి వ్యాధి. ఆ జ్వరము, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం ఇట్లాంటి వ్యాధులకు ఈ గోళీలు అసలు ఏ గోళీలు వేసుకుంటామో తెలియలేనటువంటి పరిస్థితి అట. ఈ దొంగనా కొడుకులు తయారు చేసుకొచ్చే మందులు ఇట్లా ఉన్నాయి. దరిద్రపు నా కొడుకులు. ఇక అవి నాణ్యమైనవా కల్తీవా అనేది గుర్తించలేని పరిస్థితి. నోట్లో వేసుకున్న మందు ఇక ఒంటికి రాసుకున్న ఆయింట్మెంట్ పనిచేస్తుందో లేడోననేటువంటి ఆందోళన, వీటితోడు కాలం చెల్లిన మందులు, ఇక వాటిని విక్రయించే అనుమతి లేని మెడికల్ షాపులు, పైగా
ఇక అధిక ధరలతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దైవాధీనంగా మారి తయారైపోయింది. ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ అంశాలన్నీ సాక్షాత్తు రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి DCA చేస్తున్నటువంటి దాడుల తనిఖీల్లో వెల్లడైనవే కావడం గమనార్హం. ఇక హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో గత 8 నెలలుగా DCA తనిఖీలు చేస్తోంది. 8 నెలల నుండి తనిఖీలు చేస్తున్నారట రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రకంగా బయటపడుతున్నాయి నకిలీ మందులు, నకిలీ వ్యవహారాలు. ఈ జ్వరానికి, దగ్గుకు, నొప్పులు, రక్తపోట్లు ఇగో వీటికి వేసుకుంటున్నాం కదా గోళీ. మెడికల్ షాప్కి పోతాం, గోళీ ఇవ్వనంగానే ఆయనతో గోళీ ఇచ్చేస్తాడో మనం వేసుకుంటాం. ఆడు ఏ గోళీ ఇస్తాడో తెలియదు, వానికి ఓడి సప్లై చేస్తాడో తెలియదు. అవో ఇట్లా ఉన్నది దుస్థితి. ఆ గోళీలు వేసుకొని పానం మీదకి తెచ్చుకుంటున్నాం మనం. ఇంకా ఉన్న రోగం పోయి కొత్త రోగం తయారవుతుంది ఈ దుర్మార్గులు చేయబట్టి. ఖజానా డబ్బు సంపాదించుకునే దరిద్రపు నా కొడుకులు వీళ్ళంతా. ప్రజల ఆరోగ్యం పట్ల అసలు వీళ్ళకి అవసరమే లేదు. సస్తేంది బతుకుతేంది అన్నట్టుగా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకు మరి ఈ షాపులు ఎందుకు, ఈ మందుల తయారీ ఎందుకు, వీళ్ళని ఎందుకు తయారు చేయనిస్తున్నారు? వీళ్ళకి లైసెన్స్ ఎట్లా ఇస్తారు? ఇక మొత్తానికి స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా? యాజమాన్యుల చేతుల్లోనే బ్రాంచ్ మార్పిడి వ్యవహారం. ఇక B కేటగిరీ సీట్ల విషయంలోనూ వాటిదే ఇష్టారాజ్యమట. ఏళ్లుగా పట్టించుకొని విద్యాశాఖ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 70% సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతున్నాయన్నది ఇక కాగితాలకే పరిమితమవుతోంది. వాటిని కూడా ఇక విద్యాశాఖ భర్తీ చేయకుండా కళాశాలల యాజమాన్యాల చేతుల్లో పెడుతోంది. 2 లేదా 3 విడతల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత సీటు సాధించిన కళాశాలలోనే ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచికి మారేందుకు కూడా నిర్వహించే అంతర్గత ఇక మొత్తానికి స్లైడింగ్ను కూడా ప్రవేశాల కన్వీనర్ చేపట్టేందుకు అవకాశం ఉన్న విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక ఫలితంగా విద్యార్థులు పలు రకాలుగా నష్టపోతున్నటువంటి అంశం ఇది ఇట్లా ఉన్నది. ఇక వారికి లబ్ధి చేకూర్చేందుకే ఉదాసీనత. రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 70% కన్వీనర్, 30% ఇక యాజమాన్యం. B కేటగిరీ ఇక భర్తీ చేసుకునేందుకు ఇక వీలుగా బీటెక్ సీట్లు ఉంటాయి. ఇక ఆ ప్రకారం ఒక బ్రాంచ్లో ఒక సెక్షన్కు 60 సీట్లు ఉంటే 42 సీట్లు కన్వీనర్, ఇక 18 సీట్లు యాజమాన్యం భర్తీ చేసుకుంటాయి. ఈ రకంగా ఉన్నది. చదువు ఏమో గిట్లా ఉన్నది, మందులేమో గిట్లా ఉన్నాయి. తిందామని పోతే ఓటల్లో అట్లా ఉన్నది. వ్యాపారమే నడుస్తుంది రాష్ట్రంలో. రాజకీయ నాయకులదేమో ఇంకో రకంగా ఉన్నది, వాళ్ళది వ్యాపారమే. టోటల్ అంతా వ్యాపారమే నడుస్తుంది రాష్ట్రంలో చెప్పాలంటే. ఇక 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు 58 స్థానాలకు పోలింగ్. మొత్తానికి రేపు 6వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. 58 స్థానాల్లో ఈ పోలింగ్ జరగబోతుంది, 6వ దశ పోలింగ్. ఇక బూత్ల వారి డేటాతో ఇక గందరగోళమే. 17C ప్రతులను ఇతరులకు ఇవ్వలేం. ఇక నిబంధనలు అందుకు అంగీకరించవు. సుప్రీంకోర్టులో EC మొత్తానికి ప్రమాణ పత్రం అట. ఇకపోతే బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని గురువారం సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహారాలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు మొత్తానికి బౌద్ధ సన్యాసులు తథాగతుడి విగ్రహాన్ని బహుకరించారు. బౌద్ధ సన్యాసులు మొత్తానికి తథాగత విగ్రహాన్ని ఇచ్చిండ్రట. ఏది రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చినారు బౌద్ధ విగ్రహాన్ని. తీసుకుపోయి మరి సెక్రటరియట్లో పెడతాడో మరి ఇంటికాడ పెట్టుకుంటాడో ఇది విగ్రహం ఏడ పెడతాడో. ఇక పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు ఇక వేగవంతం. 1 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. ఇక TGPSCగా మారినటువంటి TSPSC మొత్తానికి. ఇక రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులు భర్తీ కోసం ఇక ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు TGPSC ఇక ఇంతకు ముందు TSPSC ఇక పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. 2022లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసిన కమిషన్ 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసింది. మొత్తానికి
ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్లో స్వీకరించింది. 4.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, మూల్యాంకన సిబ్బంది నియామకం బాధ్యతలపైన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ పరీక్ష నిర్వహణలో లోపాలతో ఇక న్యాయ వివాదాలు కూడా ఏర్పాటు చేసినారట. అయితే పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టబోతురట. పకడ్బందీగా ఎక్కడ కూడా పేపర్ లీక్ కాకుండా, ఎక్కడ కూడా కాపీ కొట్టకుండా ఏర్పాటు చేసిరన్నట్టు. చూద్దాం. ఇక జీవనకాల గరిష్టాలకు సూచీలు. ఇక జిఎస్ఈ 75,418, ఎన్ఎస్ఈ 22,968. ఇక మదుపర్ల సంపద వచ్చేసి 420 లక్షల కోట్లలో. ఇక దిగి వస్తున్నటువంటి పుత్తడి ధర దిగి వస్తుందట. జీవనకాల గరిష్టాలకు సూచీలు, మొత్తానికి రాబోయే కాలానికి సూచీలు ఇవి. ఇక అడవి పూల చీర కట్టింది కృష్ణమ్మ చూడ సక్కగుంది. ఇదేంది? అడవి పూల చీర కట్టింది కృష్ణమ్మ చూడ సక్కనుంది. కృష్ణమ్మనేమో ఇది. అందంగా కనిపిస్తున్న ఈ ఉదారంగు పూలు ఏ రైతు తోటలో అని మీరు అనుమాన పడకండి. ఇది తోట కాదు, ఏం కాదు అనుకుంటే ఇక పొరపాటే. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లంవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద ఇక కృష్ణా తీరంలో సహజ సిద్ధంగా పెరిగినటువంటి మొక్కలు ఇలా అందంగా విరబూశాయి. ఇక నది పరివాహక ప్రాంతంలో పెరిగేటువంటి ఈ ఔషధ మొక్క శాస్త్రీయ నామం క్లియోమ్. ఇక చెల్లి ఢోని ఇక అని తెలుగులో అడవి అవాలా మొక్కగా పేర్కొంటారని కూడా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు డాక్టర్ సదాశివయ్య తెలిపారు. ఈ మొక్కకు ఔషధ గుణాలు ఉంటాయని చెప్పారు. ఇక నదీ తీరానికి 2 వైపులా మొత్తానికి పరుచుకొని కనిపిస్తున్నటువంటి ఈ పూల మొక్కలు కృష్ణమ్మ అందాలను మరింత కండ్లను మైమర్పించే విధంగా చేసినాయట. ఇకపోతే నేత పేరిట మేత. ఇక చేనేతకు బదులు పవర్ లూమ్లు. ఇక యూనిఫామ్ వస్త్రాల తయారీలో కొన్ని సొసైటీల నిర్వాకం. ఇట్లా ఉన్నది. 3 రెట్ల లాభార్జనకు మోసాలు, తనిఖీల్లో గుర్తింపు. నేత పేరిట మేత పెడుతున్నారట. నేత పేరు చెప్పి మేతకు రెడీ అయిపోతున్నారట. చేనేతకు బదులు పవర్ లూమ్లు. చేనేతకు బదులు పవర్ లూమ్లు అంటే ఏంది? ఇక యూనిఫామ్ వస్త్రాల తయారీలో కొన్ని సొసైటీల నిర్వాకం. ఇక తెలంగాణలో పాఠశాలలు, ఇక వసతి గృహాలు, గురుకుల విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారీకి ఇక మొత్తానికి చేనేతకు బదులు ఇక పవర్ లూమ్ వస్త్రాలను సరఫరా చేసి లబ్ధి పొందాలని కొన్ని చేనేత సహకార సంఘాలు యత్నించినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చేనేత శాఖ అధికారులు ఆయా సంఘాల వద్ద గల నిల్వలను ఇక ప్రయోగశాలలో తనిఖీ చేయించగా ఇక అసలు గుట్టు రట్టు అయింది. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఏటా రాష్ట్ర విద్యా సంక్షేమ శాఖలు తమ పరిధిలోని విద్యార్థులకు 160 కోట్ల విలువైనటువంటి ఏకరూప దుస్తులను రాష్ట్ర చేనేత సహకార సంస్థ టెస్కో ద్వారా తయారు చేయిస్తున్నారు. ఇక టెస్కో అధికారులు చేనేత సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి వాటిని తయారు చేయిస్తారు. ఇక మొత్తానికి నూలును ఇక వస్త్రాలుగా మార్చి ఇక సంఘాలు మీటర్ల లెక్కన ఇక టెస్కోకు సరఫరా చేస్తారు. అధికారులు వాటిని దుస్తులుగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తారు. ఇందుకు చేనేత వస్త్రాలను మాత్రమే వినియోగించాలి. ఇట్లా జరిగింది. నేత పేరిట మోత మోగుతుందట. మేత. చేనేతకు బదులు పవర్ లూమ్లు వాడుతున్నారట. చేనేతకు బదులు ఇక ఇట్లా తయారైపోయింది. వ్యవస్థ అంతా ఈ రకంగా ఉన్నది. ఇక చూడరిగో అక్రమ దందాలు నడువాయి. ఇక అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందోనయ్యా. ఇక అందాల బొమ్మ గురించి చూద్దాం. ఇది మొత్తం మీద పత్రిక గురించి మీకు తెలుసు.
ఏం వార్తలు వచ్చినా చూద్దాం ఒక్కసారిగా. అక్రమ దందాలు నడవయట. ఇక భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్, గంజాయి కల్తీలకు సర్కార్ చెక్ పెట్టనున్నారు. ఇక సీఎం ఆదేశాలతో ఉన్నత అధికారుల దూకుడు, ఎక్కడికక్కడ తనిఖీలు, అక్రమార్కులపైన యాక్షన్స్ తీసుకుంటున్నటువంటి అంశం. మొత్తం మీద అక్రమ దందాలని రాష్ట్రంలో ఎక్కడ కూడా నడవకుండా యాక్షన్ తీసుకుంటున్నారట. రేవంత్ రెడ్డి చెప్పిన మాటకు మొత్తం అధికారులు దూకుడు వ్యవహరిస్తున్నారట. పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్. ఎక్కడ కూడా పొలిటికల్ ప్రెజర్ అసలే పట్టించుకోవద్దు. ఎవడు అక్రమాలు ఎక్కడ దొంగ దందా చేసినా కానీ దొరకబట్టి లాగుడే అని చెప్పిండట. మరి ఇది ఎప్పటికీ ఉంటుందా? మరి ఈ కొత్తగా ప్రజల్ని అట్లా మభ్యపరచడానికినా చూడాలి. ఇక దందాల్లో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపైన పోలీసుల ఉక్కుపాదం. డ్రగ్స్ ఫ్రీ ఇక రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్స్ ఇక వింగ్ దాడులు. అవినీతి ఇక ఉద్యోగుల భరతం పడుతున్నటువంటి ఏసీబీ. నకిలీ డాక్టర్ల ఆట కట్టిస్తున్నటువంటి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్. మొత్తం మీదగా ఈ రకంగా తయారైపోయింది. అవినీతి ఉద్యోగులు, అవినీతి డాక్టర్లు, నకిలీ డాక్టర్లు ఇక ఇట్లా ప్రతి అంశం మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తుండట. ఎవడు తప్పు చేసినా కానీ వాడిని పట్టుకొని లాక్కొచ్చు అని చెప్పిండట మరి రేవంత్ రెడ్డి సారు. మరి ఇది ఎంతవరకు పోతుంది, మరి ఎక్కడ బ్రేక్ అవుతుందో చూడాలి. ఇక మరి అటు ఇటు పోయి ఇది రేవంత్ సార్కి తిరగబడుతుందా వ్యవహారం? అసలు ఎక్కడ కూడా పొలిటికల్ ప్రెషర్ ఎక్కడ వచ్చినా కానీ అసలే పట్టించుకోవద్దు. స్పీడ్గా దూసుకోబోర్రి, నేను చూసుకుంటా అంటుండట రేవంత్ రెడ్డి సారు. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదు, ఇక వారి శ్రమకు తగిన ఫలితం దక్కట్లేదు, సెకండ్ క్లాస్ సిటిజన్లుగా చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం. ఇగో బీజేపీలకు మహిళలంటే పట్టింపే లేదట. సెకండ్ క్లాస్ సిటిజన్లుగా చూస్తున్నారట. సెకండ్ క్లాస్ సిటిజన్ల లెక్క చూస్తున్నారట. మరి అక్కను పట్టుకొని అమ్మను పట్టుకొని మొత్తం మీద ఓదారుస్తుండే అయ్యో రాహుల్. ఇక జూన్ 30 లోపు కాళేశ్వరం రిపేర్లు. మొత్తానికి జూన్ 30 లోపు కాళేశ్వరం రిపేర్లు మొత్తం కంప్లీట్ అయిపోతాయంట. వరదలు వచ్చేలోపు ఇక పనులు కంప్లీట్ చేయాలని కూడా ప్రభుత్వం టార్గెట్ పెట్టిందట. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల రిపేర్లపైన కసరత్తు ముమ్మరం. ఈ రిపేర్లు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం ఎప్పుడో పెట్టేది ఉండేలే. గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం, ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించామంటూ ఇక డిఎస్ చౌహాన్ చెప్తున్నాడు. గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ వడ్లు కొన్నారట. గతంలో వడ్లు మరి విపరీతంగా పండినాయి, మరి ఎక్కువ వడ్లు గతంలోనే పండినాయి. మరి ఈసారి ఎక్కువ కొన్నామని చెప్తున్నారే. ఇక గత సీజన్లో 36.63 లక్షల టన్నులే కొన్నారు. ఇక రూపాయలు 8,690 ఇక కోట్లలో వచ్చేసి 7,208 కోట్లు రైతులకు చెల్లించాం. నిరుడు ఈ టైంకు 7,530 కోట్లలో 3,168 కోట్లే జమ చేశారు. తడిసినటువంటి మొలికెత్తిన ధాన్యం మద్దతు ధరకు సేకరిస్తున్నాం. ఇక సన్న బియ్యం కొనుగోలులో అక్రమాలు జరగలేదు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ హెచ్చరిక. ఏమైనా ఆరోపణలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం, మా మీద ఎలాంటి ఆరోపణలు చేయదు, మేము అన్నీ కూడా సక్రమంగానే పనులు చేస్తున్నాం, మంచిగా కొంటున్నాం, ధర కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్తుండ్రు. సివిల్ సప్లైస్ కమిషనర్ హెచ్చరిస్తున్నటువంటి అంశం. కొనుగోలులో అక్రమాలు జరగలేదట. మొత్తమే తడిసిన మొలకెత్తిన ధాన్యం మద్దతు ధరకు సేకరిస్తున్నామని చెప్తుండు. మరి వడ్లు కొంటలేరని రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నారు. మరి ఆ ముచ్చట్లు ఎక్కడ పోయినాయి? వాళ్ళ దగ్గరికి పోయి సమాధానం చెప్పాలి కదా సారు. మరి మేము మంచిగానే మేము అన్ని చోట్ల కొంటున్నాం, మరి మీకు కర్మ ఎందుకు, మేము కొంటాం కదా, రోడ్ల మీద ఎందుకు ధర్నా చేస్తున్నారని ఒకసారి ఆడికి పోయి చెప్పండి. ఇక్కడ ఎందుకు చెప్పడం? వాళ్ళు పని లేక కూర్చుంటారా రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటా? ఇక బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ. మొత్తానికి హేమ పట్టుబడ్డది. నేను అక్కడికి పోలేదు, అందులో నేను పాల్గొనలేదని చెప్పింది హేమ. మొత్తం మీద డ్రగ్స్ తీసుకున్నదట. పోలీసుల దర్యాప్తులో వెల్లడి. నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు. హేమ ట్రావెల్ చేసినటువంటి ఇక ఫ్లైట్ టికెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారట. టెస్టులో మొత్తం 56 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చేసిందట. ఓ నాయనో, 56 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు.
56 మందికి. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నట్లు కూడా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. ఇక హేమ బ్లడ్ శాంపిల్స్ను సేకరించి టెస్టులు చేయగా డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద హేమను ఇక విచారించనున్నారు. ఆమె ట్రావెల్ చేసినటువంటి ఫ్లైట్ టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. హేమ మొత్తానికి ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా, నేను రేవ్ పార్టీకి పోలేదని చెప్పినటువంటి హేమ. మరి దీనికి హేమ ఏం చెప్తుంది? మరి ఇప్పుడు ఈ మాటకి హేమ సమాధానం ఏం చెప్తుంది? ఇక మార్కెట్లు ఆల్ టైమ్ హై అట. సెన్సెక్స్ నిఫ్టీలు ఇక గురువారం ఆల్ టైమ్ హైని టచ్ చేశారు. ఇక సెన్సెక్స్ మొత్తానికి 1196 పాయింట్లు ఇక పెరిగి 75,418 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు పెరిగి 22,967 వద్ద క్లోజ్ అయ్యాయి. ఈ ర్యాలీతో ఇక ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద వచ్చేసి 4.28 లక్షల కోట్లు పెరిగిందట. ఇక డ్రైవింగ్ స్కూల్లోనూ టెస్టు, డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్డీఓకు మొత్తానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆర్డీఓ ఆఫీస్ పోవడం అవసరం లేదట. గుర్తింపు పొందినటువంటి డ్రైవింగ్ స్కూల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే లైసెన్స్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. నేడు ఆర్ఆర్తో ఇక సన్ రైజర్స్ మొత్తానికి డి అట. తొలి క్వాలిఫైయర్లో బోల్తా పడినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరేందుకు ఇక నేడు మరోసారి ఇక అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. శుక్రవారం ఇక చెపాక్ స్టేడియంలో జరిగేటువంటి క్వాలిఫైయర్ 2లో ఇక రాజస్థాన్ రాయల్స్తో ఇక అమితుమి తేల్చుకోనుంది మొత్తానికి. ఇకపోతే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి. నారాయణపూర్ బీజాపూర్ బార్డర్లో ఇక ఘటన, భారీగా ఆయుధాలు స్వాధీనం, 1000 మంది జవాన్లతో ఇక ఆపరేషన్ సూర్యశక్తి కొనసాగుతున్నటువంటి కూంబింగ్ మొత్తానికి ఇంకా కొనసాగుతుందట కూంబింగ్. ఇక్కడ కోమటిరెడ్డి వచ్చిండు, ఏం చెప్పిండో, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని కూడా ఎక్కడా చెప్పలేదు. కోమటిరెడ్డి ఎక్కడ చెప్పలేదట, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడ చెప్పలేరు. మరి ఈ రాతలు ఈ పూతలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ రాతలన్నీ ఎందుకు వచ్చినాయి? మరి కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు మంత్రి వెంకటరెడ్డి. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. 2-3 చోట్ల మాత్రమే ఆ పార్టీ డిపాజిట్ల కోసం ట్రై చేస్తున్నది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే కేటీఆర్ సర్కారును నడిపిండు. ఇక కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. బీఆర్ఎస్ అవినీతి గురించి దేశమంతా తెలుసు. ఇక కేసీఆర్ వెలమ టీం ఆఫీసర్లు 50,000 కోట్లు వెనకేసుకున్నారు. ఇక ఓఆర్ఆర్ టెండర్ల పైన విచారణ జరుపుతున్నామని కూడా వెల్లడి. ఈ ఓఆర్ఆర్ టెండర్ల మీద కూడా విచారణ జరుపుతున్నారట. కేసీఆర్ యలమ కులాలకు సంబంధించిన వాళ్ళు 50,000 కోట్లు వెనకేసుకున్నారట. కోమటిరెడ్డి చెప్తాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే కేటీఆర్ అని నడిపించిందట తెలంగాణ రాష్ట్రంలో ఏ పనైనా మొత్తం టోటల్గా. నీ సంగతి నాకు తెలియదా అంటుండు కోమటిరెడ్డి. మరి ఏం జరిగిందో మరి రాష్ట్రంలో కేటీఆర్ మరి ఎట్లా నడిపించినాడు? ఎవరు నడిపించినా ఎవరు పరిపాలన చేసినా చివరికి ఓటమి పాలైతే అయింది. ఇక తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ పైన కేసు. ఇక కొనతం దిలీప్తో పాటు మరొకరిపైన కూడా ఇక టీజీఎస్ఆర్టీసీ నకిలీ లోగో వివాదం అంట. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ పైన కేసు పెట్టినారట. సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆరోపణ, ఆర్టీసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినారట. ఇక ఇక్కడ చూస్తే 2047 వరకు కష్టపడతా, 2047 దాకా కష్టపడతానని చెప్తున్నటువంటి మోదీ.
ఇక దేవుడా నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు, ఇక వికసిత్ భారత్ ఈ కళ నెరవేరుస్తా. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మరో 2 దశాబ్దాలు క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు ప్రధాని సంకేతం చేయబోతున్నాడని చెప్తున్నటువంటి అంశం. ఇక పటియాలాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కరవాలంతో ప్రధాని మోదీ, దేవుడు నన్ను ఇంకా కొన్ని కార్యాలు చేయడానికి ప్రధాని స్థానంలో ఉంచిండు, నేను ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేది ఉంది దేశానికి అని చెప్తున్నటువంటి కథ మోదీ చెప్తాడు, ప్రచారంలో చెప్తుండు. ఇవాళ ఇకపోతే 6వ ఫేజ్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు. హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడ దొరికిపోయింది. హేమ సంగతి అయిపోయింది. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంపట. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంపు. లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్కా. ఇక గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా ధాన్యం కొనలేరా, ఇక బోనస్ అంటే ధాన్యం మొలకెత్తడమా అంటూ కిషన్ రెడ్డి చెప్తుండు. లోక్సభ ఎన్నికల రిజల్ట్ రాగానే 25 మంది ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్లోకి జంప్ అయిపోతారట. కిషన్ రెడ్డి మాటలు ఇవన్నీ. బీబీ నగర్ మండలం రాఘవాపురంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం పక్కా అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక ముఖ్యమంత్రి మంత్రులను కలిసి ఫోటోలు దిగుతున్నారని కూడా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా జంప్ చేస్తారట. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, ఇక వాళ్ళని ఎవడాపుతాడు. ఇక ఐఐటిఎన్లకు ఇక ఉద్యోగాలు కరువు. ఈ ఏడాది 7,000 మందికి దొరకనటువంటి కొలువులు. ఏటా పెరుగుతున్న సమస్య. బిడ్స్లోనూ మొత్తానికి ఇదే పరిస్థితి. ఇక చాట్ జీపీటీ పలు దేశాల్లో ఎన్నికల ప్రభావంతోనే ఇక పూర్వ విద్యార్థుల సాయం కోరుతూ ఇక ఐఐటీల లేఖలు. ఇక మేడిగడ్డ కింద అగాధమట. మేడిగడ్డ కింద అగాధం. 12,000 15,000 క్యూబిక్ మీటర్ల ఖాళీ. 12,000 15,000 క్యూబిక్ మీటర్ల ఖాళీ అట. బ్యారేజీ పొడవునా బొరియాలాగా విస్తరణ. ఓని అమ్మ, ఏందిది? బొరియాలాగా విస్తరణ. పునాదిలో ఇసుక కొట్టుకుపోవడం వల్లే ఇక 7వ బ్లాక్ వద్ద భూగర్భంలో ప్రకంపనలు వచ్చినాయట. మొత్తం మీద 16వ నంబర్ గేటు ఎత్తబోతే భారీ శబ్దాలు. ఇక ప్రెషర్ గ్రౌండింగ్ పద్ధతిలో ఇసుక సిమెంట్తో ఇక అగాధం పూడ్చినటువంటి తర్వాతే ఎత్తాలని నిర్ణయం. ఇక దాన్ని నింపకుండా పనులు నిర్వహిస్తే బ్యారేజీ మరింతగా లోపలికి కుంగే ప్రమాదం కూడా ఉందట. 4-5 రోజుల్లో మేడిగడ్డకు రేవంత్ ఇంత సీఎం ఉత్తము మంత్రులు కొంతమంది పోయేటట్టున్నారు, పోతారట కూడా. ఇక పారిశుద్ధ్య కార్మికురాలితో అసభ్య చేష్టలు. మహిళా కార్మికులతో అసభ్యకర ప్రవర్తన. ఇక వీడియో తీసి వారికి చూపిస్తూ వేధింపులు. 2 శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాహకం. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్. ఆ 2 విధుల నుంచి తొలగింపు. ఇదేంద్రాబాయ్, పారిశుద్ధ కార్మికురాలితో అసభ్య చేష్టలు చేసినారట. మహిళా కార్మికులతో అసభ్యకర ప్రవర్తన చేసినారట. వీడియో తీసి వారికి చూపిస్తూ వేధింపులు కూడా చేస్తున్నారట. ఈ రకంగా ఉన్నది. ఇక వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య. హతుడు శ్రీధర్ రెడ్డి ఫైల్. కళ్ళం వద్ద నిద్రిస్తుండగా నరికి చంపిన దుండగులు. రాజకీయ కక్షలే కారణమంటూ ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు. ఇక మంత్రి జూపల్లి అనుచరుల ప్రమేయం ఉందన్న బీఆర్ఎస్. ఇక మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి కేటీఆర్. హత్యకు ఇక భూతగాదాలు ఆర్థిక లావాదేవీలే కారణం. ఇక పరాకాష్ఠకు చేరినటువంటి బీఆర్ఎస్ శవరాజకీయాలు అని చెప్తున్నటువంటి జూపల్లి. ఈ రకంగా వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత మీద హత్య జరిగింది. కేటీఆర్ పరామర్శించినారట. మొత్తం మీద ఇది భూతగాదాలే అని చెప్తున్నారు. మరి ఏది నిజం అనేది ఇంకా క్లియర్గా లేదు. బిల్లులన్నీ పెండింగ్. గత ప్రభుత్వం నుంచి క్లియర్ కానటువంటి బకాయిలు. విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు స్కాలర్షిప్లు పెండింగ్ అట. 6,000 కోట్లకు చేరిన ఫీజు రియంబర్స్మెంట్. ఇక వైద్య ఆరోగ్య శాఖ బిల్లులు బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయట.
ఇక సర్కారు దవాఖానాల మందులకు ఇక చెల్లింపులు శూన్యం. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు 4,000 కోట్లు అవసరం. ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయలేనటువంటి సర్కారు ఒక్కో నెలలో మైనస్లోకి జారుకుంటున్నటువంటి ఖజానా. అప్పుల అసలు వడ్డీలు వేతనాల భారమే ఎక్కువైపోయిందట. అప్పులు అసలు వడ్డీలు వేతనాల భారం ఎక్కువైపోయిందట. ఇక పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు. 6 విధానాలపైన కసరత్తు. బీఆర్ఎస్ హయాంలో బకాయిలు 3,736 కోట్లు. ఇక కొన్ని పరిశ్రమలకు ఇచ్చినటువంటి 684 కోట్లు చెక్కులు బౌన్స్ అయిపోయినాయట. ఇకపై జాప్యం లేకుండా ప్రోత్సాహకాలు ఇక మంజూరు సర్కారు సన్నాహాలు. మొత్తానికి పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు తొక్కబోతున్నదట. ఇట్లా ఉన్నది మొత్తం. గత ప్రభుత్వం చేసిన ఈ వైఫల్యాలు అంటూ చూపెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు గత ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలే చూపెడతారు. దొరుకుతాయి కూడా. పరిపాలన చేసిన వాడి తప్పులే దొరుకుతాయి. ఏ పని చేయనోడికి తప్పులు ఎందుకుంటాయి? పని చేసినోడి దగ్గరే తప్పులు ఉంటాయి. పని చేస్తేనే ఆడికి తప్పులు పని చేసినోడి తప్పులే బయటపడతాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడే వచ్చిండు, ఇంకా పనులు చేయలే. తనవి కూడా ఒక 2-3 నెలలు అయితే బయటకు వస్తాయి తప్పులు. వాళ్ళు చేసే వ్యవహారం కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇక రాజకీయ పగ, ఫ్యాక్షన్ పగడ. ఇగో 5 నెలల్లో 70 మంది ఏసీబీ వలలో. వరుసగా పట్టుబడుతున్నటువంటి అవినీతి అధికారులు. 5 కేసులు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఇవేనట మొత్తం మీద. ఎన్నికల తర్వాత కూడా ప్రశాంతంగా ఉండే పాలమూరు జిల్లాలో ఇక కొత్త మార్పు వచ్చిందట. రాజకీయ సెగ పగల మారుతున్నది. ఇక పడగ విప్పి కాటేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వరుస దాడులు, బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇక పాలమూరు జిల్లాలో 5 నెలల్లో జరిగినటువంటి 2 హత్యలు ప్రతీకార రాజకీయాలకు ఇక సాక్షిభూతంగా నిలుస్తున్నాయని చెప్తున్నటువంటి అంశం. ప్రతీకార రాజకీయాలకు ఈ 2 హత్యలే సాక్షిగా నిలుస్తున్నాయట. బంగాళాఖాతంలో ఇక రెమల్ తుఫాన్ ఆదివారం నాటికి బెంగాల్ను తాకొచ్చు. ఇక ఐఎండీ హెచ్చరిక. రాష్ట్రంలో 2 రోజులు వానలు పడే అవకాశం ఉంది. ఇకపోతే హత్యకు నిరసనగా గురువారం చిన్నభావి నుంచి లక్ష్మీపల్లికి ఇక కాలినడకన వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకులు ఇన్సెట్లో హత్యకు గురైనటువంటి శ్రీధర్ రెడ్డి. కేటీఆర్ ఇగో ఇతన్ని హత్య చేసినారు. మొత్తం మీద హత్యకు నిరసనగా గురువారం చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లికి కాలినడకన వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రకంగా హత్యలు చేయడం ఏంద్రా నాయన? ఇట్లా తయారైపోయింది. సారేమో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండు ముఖ్యమంత్రి సారు, ఇక్కడనేమో ఇగో ఈ వ్యవహారం జరుగుతుంది. ఇదేందో అర్థమైతలేదు. ఇక పాలమూరులో మరో రాజకీయ హత్య. 6 బయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డలితో దాడి. 5 నెలల్లో 2వ ఘటన. మంత్రి జూపల్లిదే బాధ్యత. ఈ హత్యకు మొత్తం జూపల్లిదే బాధ్యతనంట. మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇక శ్రీధర్ రెడ్డిది రాజకీయ ప్రేరేపిత హత్య. బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇస్తుండు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హత్యపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కూడా డిమాండ్. తీవ్ర గాయాలతో శ్రీధర్ బాబు అక్కడికక్కడే మృతి చెందారట. అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య జరిగిందట. వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో ఘటన ఉద్రిక్తం. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అనుచరుడు శ్రీధర్. ఎన్నికల తర్వాత పాలమూరులో వరుస ఘటనలు, రాజకీయ కక్షతో దాడులు, అధికార పార్టీ వైపే ఇక వేలు. మొత్తానికి హత్యపై బీఆర్ఎస్ ఆగ్రహం. చిన్నంబావిలో ధర్నా. కాలినడకన గ్రామానికి వెళ్లిన కేటీఆర్ నాయకులు. ఇక మందులు లేవు, నిధుల కోత, ఔషధాల కొరత. మందులు లేవు, నిధుల కొరత ఉంది, ఔషధాల కొరత ఉన్నదట. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు లేమి. 2 నెలలుగా నిలిచిపోయిన సరఫరా. పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వం. ఇక ఈఎస్ఐ నిధులొచ్చినా చెల్లించని సర్కార్. చివరి దశకు నిల్వలు. మొత్తానికి రోగుల అవస్థలు పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ మొత్తానికి ఈ రకంగా అయిపోయింది. ఇక రోడ్ల దుస్థితి పైన అమ్మ
ధర్మాగ్రహం పసిపాపను ఎత్తుకొని మొత్తం మీద రోడ్డు మీద కూస్తున్నటువంటి అమ్మ, రోడ్లు చక్కగా లేవని అడుగుతో అతుకు గజానికో గతుకు, అడుగుతో అతుకు గజానికో అతుకు అయినా చాకచక్యంగా వాటిని తప్పించుకుంటూ రోడ్డుపై ఇద్దరు పిల్లలతో కలిసి వస్తున్నటువంటి మహిళ ఓ పెద్ద గుంతలో ఇక స్కూటీతో సహా పడిపోయింది. ఇక నీళ్లు నిండి ఉండటంతో లోతు తెలవలేదు. ఇక పిల్లలిద్దరికీ గాయాలవడంతో తల్లి హృదయం ఇక తట్టుకోలేకపోయింది. హైదరాబాదు రోడ్ల దుస్థితి పైన ఇక నిహారిక ధర్మాగ్రహం ప్రకటించింది. బిడ్డల్ని గాయపరిచినటువంటి గుంతలనే కూర్చుని ప్రభుత్వమే నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం పైన గురువారం ఇలా నిరసన తెలిపింది. ఇక దిగివచ్చిన ప్రభుత్వం ఇక సాయంత్రానికల్లా మొత్తానికి బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తాలో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసింది. ఆమె వచ్చి నిరసన వ్యక్తం చేస్తే తప్ప రోడ్లు పూర్తి చేయలేదట. ఇగో ఈ రకంగా పాపం తల్లి బిడ్డలు స్కూటీ మీద పోతే గుంతలో పడ్డారట. గుంతలో పడగానే ఆన్న కూర్చున్నదట. ఇక దెబ్బలు తాకిన పిల్లల్ని పట్టుకొని ప్రభుత్వం దిగొచ్చి తాత్కాలిక మరమ్మతులు చేసి పారేసిందట అప్పటికప్పుడే. ఇక సెన్సెక్స్ హైపంజా, మార్కెట్కు ఆర్బీఐ కిక్కు. ఇక ఆల్ టైమ్ గరిష్టానికి మొత్తానికి సూచనలు 1197 పాయింట్లు ఇక ఎగిసి 75,418కి సెన్సెక్స్. ఇక 370 పాయింట్లు ఎగబాకి 22,968 వద్ద నిఫ్టీ. విత్తనాల్లో రామచంద్ర. ఇక పత్తి జనుము జిలుగా విత్తనాల కోసం పడిగాపులు. ఫర్టిలైజర్ షాపుల ఎదుట రైతుల క్యూ. పాస్బుక్లు చెప్పులు ఇక లైన్ల మొత్తానికి ఉంచుతురట. పాస్బుక్లు చెక్కులు పెడుతున్నట. లైన్ల పడిగాపులు కాస్తురట విత్తనాల కోసం. 10 ఏళ్ల కిందటి పరిస్థితులు ఇక పునరావృతమైపోయినాయి అంటుర్రు. గతంలో 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఇక ఇదే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలించింది కదా, గట్లనే క్యూ లైన్లు మన్ను మశనం ఈ రకంగా పెట్టుకొని విత్తనాల కోసం లైన్లలో నిలబడేటువంటి దుస్థితి వచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల మండిపాటు. ఇక వడ్ల రైతుల కంటతడి. ఇక హరీష్ రావు పోయిండు, వడ్ల రైతుల దగ్గరికి పోతే ఇక ఏడుస్తున్నటువంటి కథలు చూడ్రిగో. భూపాలపల్లి జిల్లా కమలాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఇక మహిళ రైతు అయినటువంటి మల్లికాంబ తన గోడు వెల్లబెచ్చుకుంటున్నారు. 20 రోజులుగా దందనే 20 రోజులుగా ఆడనే ఉన్నదట. మొత్తం మీద 20 రోజులుగా అసలు వడ్లే ఉండలేరట. ఈ పరిస్థితి. ఇక సీతక్క పర్యటనలో పోలీసుల జులుం. కాన్వాయ్కి అడ్డుగా ఉన్నాయని మల్లూరులో ఆటోల అద్దాలను ధ్వంసం చేసిన పోలీసులు. విషయం తెలిసినా పట్టించుకొని మంత్రి. చూడుర్రి, సీతక్క పర్యటనలో పోలీసుల జులుం. సీతక్క వస్తుందని ఆటోలు అడ్డం పెట్టి ఆటోలు తోవ మీద ఉన్నాయట. ఇంత అద్దాలు బలగొట్టిరట. ఈ రకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆటోలను మొత్తం ఆటోలలోనే టార్గెట్ చేసినారు. అలా బతుకుల మీద దెబ్బనే. సీతక్క వస్తే ఈ రకంగా పోలీసు వాళ్ళు కొడితే మరి సీతక్క ఎందుకు స్పందించలే? సీతక్క మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడాలి? ఇక క్వింటాలుపై రూపాయలు 216 యూట్వాక్స్. ధాన్యం టెండర్లలో 800 కోట్ల కుంభకోణం. కమిటీ టెండర్లు అన్ని ఒక్క రోజులోనే పూర్తి. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ పైన నేను సిద్ధం. దమ్ముంటే మంత్రి ఉత్తమ్ ముందుకు రావాలి. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్. క్వింటాలు పైన 216 రూపాయలు యూ ట్యాక్స్ పడుతున్నదట. దీనికి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తుండు.